వైట్ లైన్, రైట్ సైడ్లో ఉన్న వైట్ లైన్ని బేస్ చేసుకొని మనం డ్రైవ్ చేస్తే ఈజీగా సెట్ అవుతుంది. ఈరోజు ఫస్ట్ డే కదా. అవును. స్టీరింగ్ సేక్ అవ్వకూడదు. ఓకే, ఇండికేటర్ వేయాలి అనుకుంటున్నాం ఇక్కడ లెఫ్ట్ సైడ్కి. ఓకే, మనం ఇక్కడ స్టీరింగ్ పట్టుకున్నాం కదా, ఇటు చెయ్యి ఈ వేలు లేపి దాన్ని ఇట్లా పైకి అంటే ఇండికేటర్ పడుతుంది లెఫ్ట్కి. అంతే, ఒకటే వేలు చూపెట్టినా నీకు, అన్ని వేలు కాదు. మనం స్టీరింగ్ చేతి వదిలి దాన్ని ఇట్టా ఇట్టా వేయకూడదు. ఓన్లీ ఫింగర్ ఇట్ట అంటే లెఫ్ట్ పడుతుంది, ఇటు అంటే ఆఫ్ అవుతుంది, మళ్ళీ రైట్కి అంటే మళ్ళీ రైట్ సైడ్ పడుతుంది. ఓకే, కంటిన్యూ. చిన్న ఎస్లెట్ దొక్కేసి ఇప్పుడు మనం ఇండికేటర్ ఆఫ్ చేయాలనుకుంటున్నాం ఫింగర్తో ఇలా కిందికి. మనకి ఆడ దూరంలో ఒక స్పీడ్ బ్రేకర్ కనపడుతుంది. మనం దగ్గర పోయి సడన్ బ్రేక్లు వేసుకోకూడదు. ఇక్కడ నుంచే పూర్తి క్లచ్ తొక్కండి, న్యూట్రల్ చేసుకోండి. న్యూట్రల్ అంటే తెలుసు కదా, మిడిల్లో వచ్చినప్పుడు న్యూట్రల్ అయినట్టు. మీకు ఇందాక నేను సెకండ్ గేర్ చూపించిన, చెయ్యి పైన పట్టుకొని లెఫ్ట్ బ్యాక్. ఓకే, ఇప్పుడు మనం స్లోగా క్లచ్ రిలీజ్ చేసుకోండి. స్లోగా తిప్పండి, రైట్కి తిప్పండి, హారన్ కొట్టండి ఒకసారి. అవతల నుంచి ఎవరైనా వస్తుంటారు, ఇంకొకసారి హారన్ కొట్టండి, తిప్పండి. క్లచ్తో కలిపి మొత్తం క్లచ్ లేపకూడదు ఇప్పుడే. ఓకే, రైట్ తిప్పు, రైట్ తిప్పు.